హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేక చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముందుగా వీడియో చూసే వాళ్ళందరికైతే బోనాలు శుభాకాంక్షలండి. సో బోనాలు కాబట్టి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మవారికి అయితే కోడిని బలిద్దామని అయితే అనుకున్నాము. సో మొక్కుకున్నాము, లిటిల్కి ఫీవర్ వస్తుంది కదా అని. ఇంకా దానికోసం అయితే తీసుకుంటున్నాం. చికెన్ తేడానికి వచ్చినాం గాయ్స్. చెప్పు. చికెన్ కోడి కోడి తీసుకోవడానికి వచ్చినాం గాయ్స్. కోడి పట్టుకోవడానికి చాలా కష్టపడుతుండ్రు. అవునా? అవును. వాళ్ళు ఏం కష్టపడరు, వాళ్ళకి తెలుసు. మమ్మీ హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గర, అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? మమ్మీ ఎందుకు వెళ్తున్నాం చెప్పు. బోనాలు కాబట్టి టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇంటి దగ్గరే ఉంది పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ దొరకలేదంట, కొంచెం 2 kgs చికెన్ అట్లుందంట కోడి. కొంచెం చిన్నది తీసుకుందామని చూస్తున్నాం. ఎట్లా మటన్ తీసుకుంటాం కదా, అందుకని డాడీ చిన్నది తీసుకురావడానికి వెళ్ళింది. ఇక్కడ కూడా దొరికిద్దో దొరకదో మనం చూడాలి. ఫైనల్గా 3 షాప్స్ చూసినాక 4th షాప్లో అయితే మాకు కోడి దొరికిందండి. మేము మటన్ తీసుకుంటున్నాము. ఇంకా మా వాళ్ళే కోస్తున్నారు అమ్మవారికి. సో ఇంకా మటన్ చికెన్ ఎక్కువ అవుతుంది కదా అని అయితే ఇంకా 1.5లో అట్లయితే చూసి తీసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి కొబ్బరికాయలు ఇవైతే తీసుకుందామని టెంపుల్కి దగ్గరగా ఉందన్నమాట షాపు. సో ఇంక ఇక్కడైతే వచ్చాము. కొబ్బరికాయ తీసుకుంటున్నాను చూసి. మాకు అప్పటికే మస్తు లేట్ అయిపోయిందండి. మేము ఎందుకో మరి మార్నింగ్ లేవడమే లేట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఆ రోజు పనులన్నీ హడావిడి లేకుండా చాలా స్లోగా లేట్గా జరుగుతున్నాయి. ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా అసలు మాకు కుదరలేదు తొందరగా రావడానికి. ఇంట్లోంచి బయలుదేరేసరికి మాకు 2 దాటింది. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి 3:15 అట్లా 3:30 అయిపోయిందిలేండి. ఇంకా చికెన్ అదంతా కట్ చేయించుకొని ఇంటికి వెళ్ళేసరికి బాగా లేట్ అయింది. 4 o'clock అయితే వంట స్టార్ట్ చేశాను. ఇంకా తినేసరికి అయితే మస్తు టైం అయిపోయింది మాకు. సాయంత్రానికి తిన్నాము. ఇంకా టెంపుల్లో కొంచెం ప్రసాదం అవి తింటాం కదా, సో ఇంకా అట్లా తిన్నాము. పిల్లలు కూడా ఇంకా అవే తిన్నారు. ఇంకా ఇక్కడైతే విడిపూలు కొన్ని తీసుకున్నానండి. ఇంకా విడిపూలు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, అగరబత్తి, కొబ్బరికాయ ఇవన్నీ అయితే తీసుకెళ్ళాలి కదా. ఇంకా అవైతే తీసుకుంటున్నాను షాప్లో. నేను ఇవన్నీ తీసుకెళ్ళా కానీ వాళ్ళు ఇవైతే ఎక్కడ పెట్టనివ్వలేదండి. ఈసారి అయితే చాలా ప్లాన్డ్గా అయితే చేశారనమాట. టెంపుల్ లోపలైతే కొబ్బరికాయలకి మాత్రం సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఇంకా పువ్వులు పెట్టొద్దన్నారు. మళ్ళీ పసుపు కుంకుమ అగరబత్తి ఇవేమి ఎక్కడ పెట్టొద్దని అయితే అన్నారు. మొత్తం ఇంకా ఎక్కడికక్కడ ప్యాక్ అయితే చేశారు. ఎప్పుడు ఇక్కడ చెట్టు ఒకటి ఉంటుందండి పెద్దది, అక్కడైతే పసుపు కుంకుమ అట్లా వేసి అగరబత్తి అయితే ముట్టిస్తాము. ఇంకా అక్కడ కూడా ఎలో లేదు. ఈసారి అయితే డైరెక్ట్ టెంపుల్ లోపలికే వెళ్ళాము. మాకైతే ఫాస్ట్గా అయిపోయిందండి దర్శనము. లేట్ అయితే అవ్వలేదు. ఫాస్ట్గా లైన్ అయితే కదిలింది మాకు. ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మేము లైన్లోనే సైడ్కి నిలబడ్డాము. ఇంకా వచ్చిన తర్వాత అందరం కలిసి అయితే దర్శనంకి అయితే వెళ్ళిపోయామండి. మార్నింగ్ ఎక్కువ హడావిడి అంటే అందరూ వచ్చేసారు కదా అని మార్నింగ్ దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి మస్తు లేట్ అయిపోయిందంట. లైన్ అస్సలు కదలక ఆ టైంలో రష్ ఎక్కువ ఉన్నారంట. ఇంకా మేము వెళ్ళినప్పుడు మాత్రం లైన్ ఇంకా అంటే నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కడ ఆగడం అట్లయితే ఏం లేదు, ఇబ్బంది ఏం అవ్వలేదండి మాకు. దర్శనం కూడా మంచిగా అయింది. ఇంకా అమ్మవారిని అయితే అందరూ చూసేయండి. ఇంకా నేను ఫోన్ ఎలా ఉంటుందో లేదో అనుకున్నాను కానీ బాగానే, వాళ్ళు ఏమనలేదు. అంటే ఇంకా క్లోజ్ చేయని అంటున్నారు కానీ నేను ఫాస్ట్గా అట్లా తీసి వీడియో అయితే ఆఫ్ చేసేసాను. బయట ఇంకొక అంటే మెయిన్ అమ్మవారు ఫస్ట్ ప్రతిష్ఠించిన అమ్మవారు అయితే బయట సైడ్ ఉంటారు. ఇంకా ఇక్కడ మాత్రం తర్వాత ఇంకా అట్లా ప్రతిష్ఠించిన అమ్మవారు. నేను అక్కడైతే షూట్ చేయడం మర్చిపోయానండి. ఇక్కడ వరకే షూట్ చేయగలిగాను. మేము బంజారాస్ కదా, సో మా దాంట్లో అయితే ఇట్లా బోనాలు ఇవి తీసుకురావడం అయితే ఉండదండి. సో మేమేమి బోనాలు అట్లా ప్రిపేర్ చేయలేదు, నార్మల్గానే వచ్చేసాము ఇంటి దగ్గర నుంచి. మళ్ళీ మా దాంట్లో లేని ఆచారాలు ఇంకా తెలిసి తెలియనట్టు ఇట్లయితే చేయలేము కదా.
అమ్మవారికి కొన్ని తెలిసి చేస్తే బాగుంటుంది కదండి. మాకేం తెలియకుండా అట్లా బోనం ఎత్తుకొని వస్తే ఫార్మాలిటీస్ తెలియక ఇంకా మంచిది కాదు కదా అట్లా. సో ఇంకా అట్లయితే తీసుకురాలేదు. కానీ నాకైతే చాలా ఇష్టం అండి బోనాలు ఇట్లయితే. ఇంకా ప్రసాదం అక్కడ పెడుతుంటే తీసుకున్నాము. పులిహోర అయినా బెల్లం అన్నమైనా మనం ఇంట్లో చేసిన దానికంటే టెంపుల్లో తిన్నవి ప్రసాదాలు ఏవైతే మంచిగా కుదురుతాయి. ఇంట్లో ఏదైనా పూజ అలా పెట్టుకొని ప్రసాదం అట్లా చేసుకున్నా మంచిగా టేస్ట్ వస్తుందండి నార్మల్గా చేసిన దానికంటే. సో ఇంకా పిల్లలైతే ఇంకా కొబ్బరి అది తీసిచ్చారు మా వారు. సో ఇంకా అవి తింటున్నారు. ఇంకా పులిహోర అట్లా తినేసి కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ అవి దిగేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. మా వారైతే అస్సలు నన్ను వీడియోస్లోకే తీయకని అంటారు. నువ్వు ఏదైనా చేసుకో, వీడియోస్ తీసుకుంటే తీసుకో కానీ నా జోలికి అయితే రాకు, నన్ను అస్సలు తీయకని అంటారు. సో ఇంకా ఫొటోస్ తీస్తున్నట్టు తీసి ఇంకా వీడియో అయితే ఆన్ చేసేసాను. వాళ్ళకి తెలీదు వీడియో ఆన్ చేసినట్టు. ఇంకా ఫొటోస్కే స్టిల్ ఇస్తున్నారు. ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ అయితే నా మ్యారేజ్ అప్పుడుదండి. వర్క్ బాగానే ఉంది కానీ బ్లౌజ్ బాగా శారీకి వచ్చిన బ్లౌజ్ తోటి కుట్టిపిస్తే మొత్తం ఇట్లా గలీజ్గా అయితే అయిపోయింది. ఇంక ఈ శారీకి మ్యాచ్ అవుతుందని అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్నప్పటి నుంచి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడమే సరిపోయింది. ఎందుకు వేసుకున్నాను రా బాబు అనిపించింది. కానీ మంచిగా అనిపించింది నాకు ఈ బ్లూ శారీకి. ఈ బ్లౌజ్ అయితే మంచిగా సెట్ అయినట్టు అనిపించింది. సో ఇంకా ఇక్కడ పిల్లలకి మా వారికి అయితే ఫొటోస్ అలా దింపాను. ఇంకా రష్ అయితే అంటే వస్తున్నారు జనాలు కానీ ఇంకా క్లియర్ కూడా అవుతున్నారు. ఇంకా లాస్ట్ టైం అయితే అసలు మాకు దర్శనం లోపలికి కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా అయిందండి. బయట నుంచే మొక్కుకొని అయితే ఇంకా అమ్మవారిని చూసుకొని అయితే వచ్చేసాము. అంత జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ మేము నిలబడ్డ చోట మొత్తం జనాలేనండి. ఇంకా అసలు మస్తు రష్ ఉండేది. ఈసారి మాత్రం కొంచెం ఫ్రీగా అనిపించింది. ఇంకా ఎక్కడికక్కడ ఇంకా క్యూ లైన్స్ లాగైతే ఉన్నాయి. సో ఇంకా అంత ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు మాకైతే ఈ టెంపుల్ చాలా దగ్గరగా ఉంటుందండి. నడిచి కూడా రావచ్చు. ఇంకా పిల్లలతో కష్టం కదా అని ఇంకా బైక్ మీద వచ్చాము. ఇంకా మాకైతే ఫొటోస్ దింపడానికి అంటే చిన్న బాబు అక్కడ ఉంటే పిలిచాము. 7th క్లాస్ 6th 7th క్లాస్ అబ్బాయి. ఇంకా వాడు ఫోటో తీయమంటే షేక్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ దింపిన ఫొటోస్ అయితే ఏవి సరిగ్గా రాలేదండి. ఇంకా మళ్ళీ వేరే ఒక ఆయనతో అయితే ఇంకా ఒక 2-3 ఫొటోస్ అట్లయితే దిగాము. ఇంకా వీడియోస్ షూట్ చేసిన దగ్గర నుంచి నాకు ఫొటోస్ మీద మైండే వెళ్ళట్లేదు. ఓన్లీ వీడియోస్కి అట్లనే అనిపిస్తుంది నాకు తీసుకోవాలన్నట్టు. ఇంతకుముందు మాత్రం ఎక్కడికి వెళ్ళిన ఫొటోస్ బాగా దిగి ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ రష్ అయితే ఉన్నారు. అంటే ఫాస్ట్గానే లైన్ అయితే పోతుంది కానీ కొంచెం రష్ అయితే ఉన్నారు. ఇంకా మాకైతే పర్లేదు, దర్శనం మంచిగానే అయింది. ఇంకా తొందరగా దర్శనం చేసుకొని కోడి అయితే కోసామని చెప్పాను కదా. సో ఆ కోడిని అయితే కట్ చేయించుకొని వచ్చేసాము. ఇప్పుడైతే వంట చేయాలి. డ్రెస్ చేంజ్ అదంతా చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు గొంతు మొత్తం పడిపోయిందండి. జలుబేం లేదు కానీ మరి ఎందుకు 2 days నుంచి గొంతు అయితే అస్సలు రావట్లేదు. వీళ్ళు ఇవి తెచ్చుకుర్రు, ఒకటే సౌండ్ చేస్తారు. సౌండ్ అదే చాలు. సో మళ్ళీ కలుస్తాను. ఇంకా మటన్ అయితే నైట్ తీసుకొస్తారండి. సో నైట్ అయితే వండాలి. మా మరిది వాళ్ళు కూడా వస్తా అని చెప్పారు. సో చూడాలి మరి వస్తారో లేదో. మధ్యాహ్నమే రమ్మన్నాం కానీ ఇంకా లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంకా నైట్ అయితే వస్తా అని చెప్పారు. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అయితే కొంచెం మటన్ కుక్కర్లో అలా పెట్టేసి వండేస్తాను. ఇప్పుడైతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై 2 అయితే చేసేస్తున్నాను. ఇంకా తినలేదు. సో టెంపుల్లో కొంచెం ప్రసాదం పులిహోర స్వీట్ అన్నం అలాగైతే తినిపించాము పిల్లలకి. పొద్దునైతే టిఫిన్ తిన్నాము. ఇంకా దాని మీదే ఉన్నాం. ఇంకా వంట అయితే ఫాస్ట్గా పిల్లలకైతే పెట్టేసేయాలి. ఇంకా బయట అయితే మంచిగా హడావిడి ఉందండి. మొత్తం డప్పుల సౌండ్ అలాగైతే ఉంది. బోనాలు కదా, చాలామంది ఇప్పుడిప్పుడే ఎత్తుతున్నారు. ఇంకా మేమే లేట్ అనుకుంటే వీళ్ళు ఇంకా స్లోగా అయితే వెళ్తున్నారు. చూడండి, మీకు సౌండ్ వస్తుందా? ఒక అంకులు డప్పు తీసుకొని ఇంకా మొత్తం ఏరియా మొత్తం ఇంకా కొట్టుకుంటూ వెళ్తున్నారు డప్పు. లైన్ ఆ సౌండ్ అయితే మంచిగా ఉందండి, వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో మరి ఫోన్లో. ఇదిగోండి ఇక్కడ కూడా కనిపిస్తుంది. మా ఊర్లో ఇలాగే అమ్మవారికి ఏదైనా ఫెస్టివల్స్ అలా ఉంటే మాత్రం ఇట్లనే డప్పులు అవన్నీ కొడతా ఉంటారు ఊర్లో. సో ఇంకా ఊర్లో వైబ్స్ అయితే వస్తున్నాయి. డప్పులు సౌండ్ వింటుంటే మంచిగా అనిపిస్తుంది వింటుంటే.
ఏంటండి వీడియోస్కి అయితే అసలు వ్యూసే లేవండి. ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను, అసలు వ్యూసే రావట్లేదు వీడియోస్కి. మీరు లైక్ షేర్ చేస్తేనే కదండి చూసేవాళ్ళు వ్యూస్ అవన్నీ వస్తాయి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో అడుగుతున్నాను కదా, ఒక్కసారి కొంచెం వీడియో చూసి లైక్ చేసి వీడియో షేర్ చేసి. మాకేంటంటే ఇట్లా బోనాలు ఇలా ఆచారం అయితే ఏం లేదండి. మా ఊర్లో బొడ్రాయి ఉన్నప్పుడు మాత్రం బోనం ఎత్తాము. అప్పుడైతే ఎత్తాలంట కంపల్సరీ. సో అప్పుడు ఎత్తిన బోనమే. మేము నార్మల్గా బెల్లమన్నం అలా చేసి ఇంకా అమ్మవారికి మటన్ బెల్లమన్నం 2 అట్లయితే పెడతాము ఊర్లో ఫెస్టివల్ చేసినప్పుడు అయితే. కానీ ఇట్లా బోనం ఎత్తుకొని వెళ్ళడం అయితే మా దాంట్లో లేదు. సో లేని ఆచారం చేయకూడదు కదా, అందుకని మేమైతే అలా ఏం చేయట్లేదు. కానీ నాకైతే చాలా ఇష్టం అండి బోనాలు ఇదంతాను. చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. అన్నమేమో నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు బియ్యం కడిగేసి వెళ్ళాను. సో అదైతే వచ్చి రాగానే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఇంకా పిల్లలకైతే తినిపించాలి, ఇక ఇద్దరికి పెట్టాలి. హాయ్ గాయ్స్. నీ మాస్క్ అది ఎట్లా తింటావు? పదండి ఇక పెట్టిస్తా తినేస్తారా తినిపియనా? చికెన్ కర్రీ చికెన్ ఫ్రై దేంతో తింటారు? ఫ్రై బాగుంటుంది. సరే 2 పెడతాలే 2 పెడతాలే. ఆ మాస్క్ తీరా. ఫస్ట్ చికెన్ కర్రీ పెట్టు, సెకండ్ చికెన్ ఫ్రై పెట్టు. సరే అంటే కొంచెం పెట్టు. పెట్టుకొస్తాలండి మరి. కొంచెమే పెట్టు, మళ్ళీ కొంచెం తింటున్నాం కదా. హ్యాండ్ వాష్ చేసి కూర్చోండి, పెట్టుకొస్తా. ఓకే డన్. ఓకే నచ్చినేద్దాం. ఇక్కడైతే మా మరిది గారు వాళ్ళు కూడా వచ్చేసారండి, స్వర్ణ వాళ్ళు. వీళ్ళు వచ్చేసరికి 9 అయిపోయింది టైము. ఇంకా మేము మొత్తం వంట మొత్తం కంప్లీట్ చేసుకొని మటన్ వండాను కొంచెము. అంటే మా సైడ్ మా చుట్టాలందరూ ఇక్కడనే ఉంటారని చెప్పాను కదా. ఇంకా మాకు రిలేటివ్స్ మా బాబాయ్ వాళ్ళైతే అమ్మవారికి గోట్ అయితే కోసారంట. సో ఇంకా అక్కడ నుంచి అయితే పోగుల్లాగా అయితే వేశారు. ఇంకా మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే ఒక 10 మెంబర్స్కి అట్లా. సో మేము కూడా తీసుకున్నాము మటన్. ఇంకా కొంచెం అయితే వండాను, ఇంకా మిగతావి నెక్స్ట్ డేకి వండుదామని అయితే వండలేదు. ఆల్రెడీ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అట్లనే ఉందండి. మా హస్బెండ్ కూడా ఇచ్చేసి ఇంకా మటన్ తీసుకురావడానికి వెళ్ళారు. సో ఆయన కూడా తినలేదు సాయంత్రము వండినప్పుడు. ఇంకా కర్రీస్ మొత్తం అట్లనే ఉన్నాయని కొంచెమే వండాను. ఇంకా స్వర్ణ కూడా ఇంట్లో మటన్ వండిందంట, తను కూడా తీసుకొచ్చింది. పులావు మటను ఇంకా అట్లయితే తీసుకొని వచ్చింది. సో ఇవన్నీ ఇంకెక్కువైపోయినాయి. స్వర్ణతోనైతే జొన్న రొట్టెలు అవి చేపించాను. ఇంకా తనైతే బాగా చేస్తుందని తనతో అయితే చేపించాను. నేను కూడా చేస్తాను జొన్న రొట్టెలు, కానీ నాకు ఈరోజు బాగా హడావిడి అయిపోయిందండి ఎందుకో మరి. ఇంట్లో పనులు, ఇంకా నిన్నటి వీడియో అప్లోడ్ చేశాను కదా స్వర్ణ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని, ఆ వీడియోకి వచ్చిన తిప్పలు అయితే మామూలుగా కాదండి ఎడిటింగ్కి. ఫస్ట్ ఒక వీడియో ఫుల్ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అప్లోడ్ చేద్దాం అనుకునే టైంకి డౌన్లోడ్ అవ్వట్లేదు అది యాప్ నుంచి. దాన్ని మళ్ళీ ఇంకా గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసాను నేను. అంటే చేసుకున్నాను కదా ఎడిటింగ్ అని. ఇంకా అది తర్వాత మళ్ళీ డౌన్లోడ్ అవ్వట్లేదు. డౌన్లోడ్లో మొత్తం ఆ వీడియోస్ అన్నీ పోయినాయి. అవి మళ్ళీ సేవ్ చేసుకొని ఫస్ట్ నుంచి అయితే మొత్తం ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అంతా ఇచ్చేసరికి ఇంకా మస్తు లేట్ అయిపోయింది నాకు. ఇంకా అదొకటి మళ్ళీ కర్రీ చేయాలి, అదొకటి ఇంకా మొత్తం డబుల్ అయితే అయిపోయింది. ఇంకా హడావిడి వీళ్ళు వస్తున్నారని ఇంకా ఫాస్ట్గా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి ఇంకా అదంతా ఉండింది. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. ముందు పెంట్ హౌస్ కదా, ఫ్రీ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంకా పిల్లలకి బయట తినిపించేస్తున్నా. మేము కూడా సమ్మర్ వస్తే మాత్రం బయటనే కూర్చొని తింటామండి. మంచిగా అనిపిస్తుంది బయట ప్రశాంతంగా. మనకి డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో ఫ్రీగా అయితే అనిపిస్తుంది. బర్త్డే ఫంక్షన్స్ అలా చేసినప్పుడు అయితే అందరు వస్తారు కదా, ఇంకా బయటనే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే బయట కూడా పడుకుంటారు మంచిగా, అంత ఫ్రీగా ఉంటుంది. సో వీడియో ఇంతేనండి, నచ్చితే లైక్ చేసుకోండి.